హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు. తెలంగాణలో విద్యాశాఖలో 5323 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అంటూ మనకు ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. ఈవినింగ్ రిలీజ్ అయ్యేటువంటి దిశ న్యూస్ పేపర్లో మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూద్దాం. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీరు జాబ్ అప్డేట్స్ అయితే పొందవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు ఈవినింగ్ రిలీజ్ అయ్యేటువంటి దిశ న్యూస్ పేపర్లో మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. విద్యాశాఖలో 5320 పోస్టుల భర్తీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి రాష్ట్ర సర్కార్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు విద్యాశాఖలోని పలు కేటగిరీ వారీగా ఉన్నటువంటి 5323 ఖాళీలకు సంబంధించి ప్రభుత్వం భర్తీ చేయనుంది. దీనికి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే ఇక్కడ చూడవచ్చు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అయినటువంటి రొనాల్డ్ రాస్ గారు ఉత్తర్వులు జారీ చేసినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. 2021-22 విద్యా సంవత్సరానికి గాను కస్తూరిబా బాలికల విద్యాలయం కావచ్చు, అదేవిధంగా మోడల్ స్కూల్స్ కావచ్చు, ఇంకా ప్రభుత్వ జిల్లాలోని డైట్ కాలేజీల్లో కాంట్రాక్ట్ అండ్ అదేవిధంగా పార్ట్ టైం గెస్ట్ ఫ్యాకల్టీ ప్రాతిపదికన భర్తీ చేయడానికి కొన్ని పోస్టుల భర్తీకి సంబంధించి ఇక్కడ ఉత్తర్వులు జారీ చేసినట్టు మనం అయితే ఇక్కడ అప్డేట్ చూడవచ్చు. సో భర్తీ అయిన వారు మనకు 1 సెప్టెంబర్ 2021 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు వీళ్ళని కొనసాగించినట్లు ఈ ఉత్తర్వులో వెల్లడించినట్లు మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు విద్యాశాఖలో ఉన్నటువంటి దాదాపుగా 5323 పోస్టులకు సంబంధించినటువంటి గెస్ట్ ఫ్యాకల్టీ కావచ్చు, అదేవిధంగా వివిధ కాలేజీలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించి సో ప్రభుత్వం అయితే మనకు ఒక అఫీషియల్ జీవో జారీ చేసినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆ జీవో మాత్రం ఇప్పటివరకు ఇంకా వాళ్ళు సైట్లో అయితే అప్డేట్ చేయలేదు. వీరికి ఎవరు అప్లై చేసుకోవచ్చు, వీటికి సంబంధించి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నటువంటి పూర్తి వివరాలను నేను మరొక వీడియో అయితే అందిస్తాను. సో ఆ వీడియో కావాలనుకున్నవారు ఖచ్చితంగా లైక్ చేసి వీడియో చేయమని చెప్పండి. సో కంపల్సరీ వీడియో అయితే అందించే ప్రయత్నం చేస్తాను. మనకు రేపటిలోపు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించి కావచ్చు, ఇంకా కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించి మనకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కొంతమంది అయితే నన్ను అడుగుతున్నారు. సో మాకు దీనికి సంబంధించి అయితే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. సో వీటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి రేపు మీకు మరొక వీడియో అయితే అందించడం జరుగుతుంది. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.